హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ 2 స్టోరీలో 79వ భాగం. మరో వారం రోజులు సంతోషంగా గడిపాయి. వారం రోజుల్లో మరొకసారి డాక్టర్ని కలిసి ఆ ఫారెన్ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆల్రెడీ మెయిల్స్ చూడటంతో అదే విషయం కాశ్మీర్లో ఉన్న డాక్టర్కి చెప్పి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ బయలుదేరారు. అక్కడ ఇవాన్ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు, కానీ రుద్ర వద్దని ముందు మమ్మల్ని చెక్ చేయించుకున్నాక తర్వాత చూద్దామని చెప్పటంతో సరే అని తప్పక ఆగి చెకప్ అయ్యాక మాత్రం ఇన్ఫర్మేషన్ వెంటనే ఇవ్వాలి అని చెప్పి రుద్ర చెప్పే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ల్యాండ్ అయిన రుద్ర వాళ్ళు హోటల్లో రూమ్ తీసుకొని డాక్టర్ అపాయింట్మెంట్ ఆ రోజు సాయంత్రానికి ఉండటంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు సాయంత్రం రావటమే శక్తి ఎక్సైట్ అయ్యి డాక్టర్ని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళింది. రుద్ర కూడా ఎంతో ఎక్సైటింగ్గా డాక్టర్ని కలవటానికి రెడీగా ఉన్నాడు. ఆ సమయంలోనే వచ్చింది. దాదాపు 32 సంవత్సరాలు ఉన్న ఒక మేల్ డాక్టర్ ఎదురుగా కూర్చొని ఉన్నారు రుద్రశక్తి. ఆ డాక్టర్ని చూసి శక్తి ఎంతో హోప్తో తన కండిషన్ మొత్తం వివరించి చెప్పాక అతని చిరునవ్వుతో, నేను ఇటువంటి కండిషన్స్ చాలా చూశాను, డోంట్ వరీ అంటూ రిపోర్ట్స్ చెక్ చేశాక శక్తి వైపు చూస్తూ, మీరు తప్పకుండా తల్లయ్యే అవకాశం ఉంది, కానీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. సో మిమ్మల్ని మీరు ముందు స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ మెడిసిన్స్ కంపల్సరీ డైలీ యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే మీరు ప్రెగ్నెంట్ అయ్యి బేబీని మోసే స్ట్రెంగ్త్ వస్తుంది అండ్ మీకు గర్భసంచి కూడా స్ట్రాంగ్ అవుతుంది అండ్ మెయిన్లీ మీ గర్భసంచి పెరగచ్చు లేదా అదే సైజులో ఉంటూ బేబీని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మోయచ్చు. ఈ విషయంలో మాత్రం కన్ఫర్మేషన్ నేను ఇవ్వలేను అని డాక్టర్ చేతులెత్తేయడంతో శక్తి ఎంతో సంతోషంగా, అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వగలనా డాక్టర్ అని అడిగింది. ఖచ్చితంగా అవ్వగలరు, చెప్పా కదా, నేను ఇచ్చే మెడిసిన్స్తో పాటు డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారు. అండ్ మెయిన్ పాయింట్, మీకు రెగ్యులర్ డేట్స్ వస్తాయి కదా అని అడిగితే వస్తాయని శక్తి అనుమానంగా చెప్పింది. దేన్ని ఇంకెందుకు భయపడుతున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ పీరియడ్స్ మిస్ అవుతూ ఉంటే మేబీ పీసీఓడి లేదా ఇంకొక రకంగా వచ్చేది, బట్ మీ విషయంలో అలా కాలేదు. సంతోషించండి, ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. ఇది కూడా కేవలం మీరు ఇవాన్ గారి కొడుకు కోడలు అవ్వటం వల్లనే. అండ్ ఇవాన్ గారు మా డాడీకి బాగా తెలుసు, అందువల్ల మీకు ఇలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను అని చిరునవ్వుతో అన్నాడు. అది విని చాలా సంతోషించారు శక్తి, రుద్ర. అతని పర్సనల్ నెంబర్ ఇవ్వటంతో పాటు డైట్ చార్ట్ నుంచి ఎక్సర్సైజెస్ వరకు ఇచ్చి అండ్ మెడిసిన్స్ ముందిచ్చిన డాక్టర్ యూజ్ చేయమని చెప్పడంతో శక్తి సంతోషంగా, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మెడిసిన్స్ యూజ్ చేశాక రిజల్ట్ ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది అని ఆతృతగా అడిగింది. ఒక 2 or 3 months నుంచి 6 months or 1 year వరకు పడుతుంది. ఇటువంటి కండిషన్స్లో హెల్దీ బేబీ కోసం అయితే 6 months to 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది, డోంట్ వరీ అని చెప్పటంతో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని ఇద్దరు ఎమోషనల్గా చెప్పి అక్కడి నుంచి హోటల్ రూమ్కి వచ్చాక ఇంటికి కాల్ చేసి విషయం వివరించాక అందరూ చాలా సంతోషించారు. ఇక శక్తి వాళ్ళని ఇమీడియట్గా ఢిల్లీ వచ్చేయమని చెప్పడంతో సాయంత్రం బయలుదేరుతామని చెప్పారు. కాల్ కట్ చేశాక శక్తి సంతోషంగా రుద్రని హత్తుకుని, ఐఎమ్ సో హ్యాపీ బావా, ఈ డాక్టర్ ఇక్కడే ఉంటే ఎంత బాగుండు అని అంటే, అవసరం లేదు శక్తి, మెడిసిన్స్ ఇచ్చాడు కదా పర్సనల్ నెంబర్, అంతగా అవసరమైతే మనమే అమెరికా వెళ్దాం, ఓకేనా. నా శక్తి ఎప్పుడు అల్లరిగా నవ్విస్తూనే ఉండాలి ఇలా అని తన బుగ్గలు లాగితే శక్తి సంతోషంగా అలాగే బావా అని చెప్పింది.
ఆ రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే రుద్ర శక్తి ఢిల్లీ చేరటం, ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమలో మునిగిపోవటం, తర్వాత నిషా పరీల గురించి తెలియటం, రుద్ర శక్తి ఇద్దరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పటం, తర్వాత ఇంటిల్లిపాది శక్తి రుద్రల విషయంలో సంతోషించడం జరిగిపోయింది. రోజులు ఎంతో సంతోషంగా గడుస్తున్నాయి. శక్తి డాక్టర్ చెప్పినట్టు డైలీ తన డైట్ చార్ట్తో పాటు ఎక్సర్సైజ్ నుంచి టాబ్లెట్స్ అన్నీ యూజ్ చేస్తూ స్ట్రెస్ ఏమాత్రం తీసుకోకుండా తనని తాను చాలా రిలీఫ్గా ఉంచుకోవటానికి యోగా కూడా చేస్తుంది. ఇక్కడ ఇషితకి 5వ నెల వచ్చేసింది. మరోవైపు పరికి ఆ ఇంటి మనుషుల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు, కానీ అందరి మధ్య ప్రేమ అభిమానం మాత్రం ఉంది. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించేలా తనకి చాలా చాలా ముచ్చటగా ఉంది. తను చూసిన మగవాళ్ళందరూ స్వార్థపరులైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిస్వార్థంగా వాళ్ళ ప్రేమని చూపిస్తూ అల్లరి చేస్తూ అందరినీ నవ్వుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో తను ఎందుకు లేదు అని ఒక్కోసారి పరి చాలా ఫీల్ అయ్యేది కూడా, కానీ తన మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు. ఇక ఇషితకి 5వ నెల పెట్టడమే. ఇషిక మోక్షిత్ అమ్మా నాన్నలతో మాట్లాడి మోక్షిత్ బొంగమూతి పెట్టుకున్నా పట్టించుకోకుండా ఇషితని తీసుకుని పెట్టింటికి వచ్చేసింది. ఇషిత కూడా శక్తి, రుద్ర, ఇష్వాన్ వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలని ఉండటంతో తను కూడా ఎదురు చెప్పలేదు. మోక్షిత్ కూడా ఇక డైలీ ఇషిత దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళొచ్చు అనుకుని సైలెంట్గా ఉన్నాడు. ఇషిత రావటమే ఇల్లంతా సందడిగా మారింది. ముఖ్యంగా శక్తికి చాలా సంతోషంగా ఉంది. అప్పటికే శక్తి తన జాబ్ మానేసింది. జాబ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉందని రుద్ర మానేయమని చెప్పటంతో ఫ్యామిలీ మొత్తం కూడా ఇషితకి సీమంతం చెయ్యాలి అని అనుకున్నారు. అందుకు గాను పంతులు గారిని కలిసి ముహూర్తం అడిగితే ఆయన 15 రోజుల తర్వాత వెళ్ళి ముహూర్తాలు మొదలవుతాయని చెప్పటంతో అప్పుడే ముహూర్తం పెట్టించుకుని 16వ రోజు మంచి రోజు కావటంతో ఆ రోజు సీమంతం చేయాలని ఫిక్స్ అయ్యారు. అదే విషయం ఇంట్లో అందరికీ చెప్పటంతో అందరూ చాలా సంతోషించారు. శక్తి స్వయంగా తనే ఇషిత కోసం శారీ డిజైన్ చేస్తానని చెప్పటంతో ఇషిత కూడా సరే అని ఒప్పుకుంది. ఇంకోవైపు ఆర్తికి ఎగ్జామ్స్ మొదలయ్యాయి. వేణు తనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు. ఇంకోవైపు ప్రజ్ఞకి కూడా ఎగ్జామ్స్ మొదలయ్యాయి. శక్తి విషయంలో చాలా స్ట్రెస్ తీసుకున్న ప్రజ్ఞ చాలా ఏడ్చింది. అప్పుడు తను కాలేజ్కి కూడా వెళ్లకుండా అక్క కోసమని నెరోగేసి మదర్గా మారుతాను అని చెప్తే ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆఖరికి నర్మద కూడా ఒప్పుకోలేదు. కానీ ఆ అవసరం లేకుండానే ప్రాబ్లం తీరిపోవడంతో చాలా సంతోషించింది. ఇక శక్తి విషయంలో టెన్షన్ తీరిపోవడంతో తన ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దానితో పాటు విశ్వానిచ్చిన వార్నింగ్ తన మనసు మీద బాగానే ప్రభావం చూపించాయి. అందుకే చదువు మీద బాగానే శ్రద్ధ పెట్టి చదువుతుంది. ఇక శక్తి ఇషితకి శారీ డిజైన్ చేయటంలో బిజీ అయిపోతే రుద్ర శక్తిని ప్రేమగా చూసుకోవటంలో బిజీ అయిపోయాడు. ఇవాన్ అందరినీ ఒకచోట చూసి సంతోషంలో మునిగిపోయాడు. ఇంకోవైపు మోక్షిత్ మార్నింగ్ రావటం, టిఫిన్ కూడా ఇషిత వాళ్ళ ఇంట్లోనే తినటం, ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ ఈవినింగ్ రావటం, నైట్ వరకు ఉండి నైట్ తప్పక ఇంటికి వెళ్ళటం, ఇంటి దగ్గర భార్య బెల్లం తల్లి అల్లం అయిపోయిందని అనిపించుకోవటం డైలీ జరుగుతూనే ఉన్నాయి. తల్లికి భార్యకి మధ్య కొట్టుకుపోతున్న మోక్షిత్ ఎక్కువ శాతం భార్యకే ఓటు వేస్తున్నాడు. బికాజ్ ఇప్పుడు తన భార్యకి తన అవసరం ఎక్కువగా ఉండటంతో రక్షిత గారు కూడా అది అర్థం చేసుకున్నా కావాలని మోక్షిత్ని ఏదో ఒకటి అనటానికి అలా అంటున్నారే తప్ప మోక్షిత్ని ఎప్పుడు ఇంటెన్షనల్గా ఏది అనలేదు. అది మోక్షిత్కి మాధవన్ గారికి కూడా తెలుసు. అందుకే ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. మరోవైపు రక్షిత గారు మాధవన్ గారు ఇద్దరూ కూడా కోడలికి సీమంతమని తెలిసి చుట్టాలు అందరినీ పిలుపులతో పాటు కోడలికి పెట్టవలసినవన్నీ రెడీ చేసుకుంటూ చాలా చాలా బిజీగా ఉన్నారు. చూస్తూ ఉండగానే రోజులు గడుస్తున్నాయి. పరీకి వాళ్ళందరినీ చూస్తుంటే ముచ్చటగా ఉంది.
సీమంతానికి ఒక 2 రోజుల ముందు నుంచి ఇల్లంతా హడావుడిగా మారింది. పరికి కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించి అడిగితే వాళ్ళు రమ్మని ఆహ్వానించారు. నిషా కూడా వాళ్ళల్లో చేరిపోయి సీమంతానికి తను చేయాల్సిన హెల్ప్ చేస్తూ ఉంది. పరి ఎంతో హుషారుగా పనుల్లో పాల్గొంటూ వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తూ తనని తాను ఎంగేజ్ చేసుకుంది. మరోవైపు శక్తి తను డిజైన్ చేసిన శారీ రుద్ర చేతుల్లో పెట్టి సేమ్ శారీ తీసుకురమ్మని ఆర్డర్ వేసింది. రుద్ర కూడా సరే అని చెప్పి ఇవాన్ వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి సేమ్ డిజైన్ ఇచ్చి ఫ్యాబ్రిక్ శక్తి సెలెక్ట్ చేసింది చెప్పి 2 రోజుల్లో కంప్లీట్ చేసి ఇవ్వండి అని చెప్పి వచ్చేశాడు. ఇక ఇషిత సంతోషం అంతా ఇంత కాదు. తన జీవితంలో పెళ్లి మరుపులేని జ్ఞాపకంగా మారాలి అనుకుంది. నిజంగానే మారింది, కానీ మనస్ఫూర్తిగా కాదు. పెళ్లి విషయంలో తన సంతోషం తీరలేదు, కానీ సీమంతం విషయంలో గ్రాండ్గా చేస్తూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అటువైపు తన అత్తారింటి వాళ్ళు, ఇటువైపు పుట్టింటి వాళ్ళు కురిపించే ప్రేమ మధ్య తను ఉక్కిరిబిక్కిరి అయిపోతూనే ఉంది. దానికి తోడు తన తమ్ముడు తనని స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటే తనకి ఇంకా హ్యాపీగా ఉంది. రుద్ర ట్రీట్మెంట్ అయితే నిజంగా తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తప్పిపోయిన తమ్ముడు వచ్చి మరీ తనని ఎంతో కేరింగ్గా చూసుకుంటూ ఉంటే ఆ సంతోషం వేరేలే అని అనుకుంది. అలా సీమంతం రోజు రాని వచ్చింది. అప్పటికే ఇల్లంతా రకరకాల పువ్వులతో డెకరేట్ చేశారు. ఇషితకి కావలసిన నగలు ప్రతి ఒక్కటి కొత్తవి చేయించేశారు. ఇషిక వాళ్ళు ఇక శారీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోవడంతో దానిని ముందు రోజు శక్తికి ఇస్తే శక్తి దానిని ఇషిత చేతుల్లో పెట్టింది. సీమంతం రోజు మోక్షిత్ కూడా తోడవటంతో పనుల్లో మగవాళ్ళందరూ బిజీ అయితే ఆడవాళ్ళందరూ పలకరింపుల నుంచి వంటలు ఏమేం చేస్తున్నారని పర్యవేక్షించటంలో, చుట్టాలందరికీ అన్ని అందుతున్నాయా లేదా అని చూసుకోవటంలో బిజీ అయిపోయారు. ఇక శక్తి, ప్రజ్ఞ, పరి, ఆద్య నలుగురు కూడా ఇషితని రెడీ చేయటంలో బిజీ అయిపోయారు. ఇషితని ఎంతో అందంగా రెడీ చేసిన నలుగురు ఇషితకి మెటికలు విరిచి పెద్దవాళ్ళ చేత దిష్టి తీయించాక, అన్నయ్య నిన్నిప్పుడు ఇలా చూడాలనుకున్నాడు వదిన, నేను ఇప్పుడే అన్నయ్యని పంపిస్తాను, ఇద్దరం కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి అని నవ్వుతూ చెప్పి పెద్దవాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన శక్తి మోక్షిత్ని లోపలికి పంపించింది. అప్పటికే మెరూన్ కలర్ కుర్తాలో రెడీ అయిపోయిన మోక్షిత్ లోపలికి వచ్చి ఇషితని చూసి మురిసిపోయాడు. ఇషిత మిర్చి రెడ్ కలర్ మీద చిన్న చిన్న అందమైన పువ్వులు వేసిన డిజైన్కి డార్క్ గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ మిక్స్డ్ బోర్డర్ మీద నెమలి పించాల డిజైన్తో వచ్చిన పట్టు శారీ కట్టుకుని దానికి తగ్గట్టు బంగారు నగలు పెట్టుకొని లైట్ మేకప్ ఉందా లేదా అన్నట్టు వేసి అందంగా ముత్తైదువులందరూ రెడీ చేసి కొత్తగా చేరిన ప్రెగ్నెన్సీ కలతో ఎంతో అందంగా కనిపించింది మోక్షిత్ కళ్ళకి. తనని అలా చూసి మోక్షిత్ సంతోషంగా తన దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టి, చాలా చాలా అందంగా ఉన్నావురా, మేకప్ లేకుండానే చాలా అందంగా రెడీ చేశారు నా చెల్లెళ్ళు మరదలు అని అంటే, ఇషిత సిగ్గుపడుతూ మోక్షిత్ గుండెల మీద తలవాల్చి, నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మోక్ష్, రియల్లీ 2 నెలల ముందు వరకు నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నా తమ్ముడి లైఫ్ ఏమైపోతుంది, నా మరదలు ఇక తల్లి కాదా అని చాలా బాధపడ్డాను. ఇప్పటికే ఎన్నో బాధలు అనుభవించారు, ఇకపై అయినా సంతోషంగా ఉండలేము అనే ఆలోచనతో నాలో నేనే నలిగిపోయాను. కానీ వాళ్ళ జీవితానికి ఒక వెలుగంటూ వచ్చింది. నిజంగా శక్తికి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేకపోతే ఎంత వేరే వాళ్ళ చేత కనేలా మనం ప్లాన్ చేసుకున్నా శక్తిలో సంతృప్తి అయితే ఉండేది కాదు. నాకు తెలుసు, తను పెళ్ళైన తర్వాత నా తమ్ముణ్ణి మాతో కలిపాక ఎన్నోసార్లు నాతోనే అంది, వదిన నువ్వు బుల్లి యువరాజు, నీవు అచ్చా అన్నయ్యలా ఇన్నోసెంట్లా, వాడికి నేను బుల్లి యువరాణిని కంటాను, అచ్చన్ని తమ్ముళ్ళని ఎరోగెంట్గా ఉండేది, మనం ఇద్దరికి పెళ్లి చేద్దాము అని ఎన్నిసార్లు మాట్లాడిందో తెలుసా.
నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకంటే నీకంటే ఎక్కువగా శక్తిని సంతోషించింది. నాకు లేని అదృష్టం నీకు వచ్చింది వదినా అని కూడా నోరు జారి అంది తెలుసా. ఆ రోజు నేనెంత బాధపడ్డానో కానీ బయటికి మాత్రం చెప్పలేదు. దాని తలరాతలో సంతోషం రాసిపెట్టి ఉంది కాబట్టి అది ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంది. లేదంటే ఇంత సంతోషంగా ఉండేది కాదు మోక్ష్ అని ఎమోషనల్గా అంది. సరే కానీ నువ్వు ఎమోషనల్ అవ్వకురా. శక్తి విషయంలో నేను కూడా చాలా బాధపడ్డాను. రియల్లీ తను నా కోసం సొంత చెల్లిలా మారిపోయింది. అందరికంటే నాకు దగ్గర అయ్యింది. చాలా అల్లరి చేసేది. అటువంటి అమ్మాయి సడన్ గా మూడీగా మారిపోవటం, ఏడుస్తూ ఉండటం అస్సలు చూడలేకపోయాను. నాకైతే మన బిడ్డని వాళ్ళకి ఇచ్చేయాలనిపించింది తెలుసా ఒకానొక సమయంలో. బట్ నువ్వు ఒప్పుకోవని ఆ మ్యాటర్ నీ దగ్గరికి తీసుకురాలేదు అనగానే ఇషిత ఆశ్చర్యంగా మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ చిరునవ్వుతో మనకి ఎన్నో అవకాశాలు ఉంటాయిరా, కానీ శక్తికి అని బాధగా అనగానే నేను అదే అనుకున్నాను మోక్ష్. కానీ నువ్వు అత్తయ్య మావయ్య ఒప్పుకోరేమని ఆ విషయం మీతో ఎవరితో ప్రస్తావించలేదు. బట్ ఇప్పుడు అవసరం లేదు అని వాళ్ళ బాధని సంతోషాన్ని పంచుకుని 5 నిమిషాలు వాళ్ళ ప్రేమలోకంలో మునిగిపోయాక మోక్షిత్ ఇషితని తన బేబీని మనసారా ఫీల్ అయ్యాక పెద్దవాళ్ళు పిలవటంతో ఇషితని ఎత్తుకుని కిందకి తీసుకువచ్చాడు. అందరూ అది చూసి గట్టిగా ఓ అని అరిస్తే ఇషిత సిగ్గుపడుతూ మోక్షిత్ గుండెల్లో వదిలిపోయింది. ఇషితని తీసుకువెళ్ళి ఆల్రెడీ అరేంజ్ చేసిన రాయల్ చైర్లో కూర్చోబెట్టాడు మోక్షిత్. అప్పటికే గెస్టులందరూ వచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోక్షిత్ ఇషితని అలా చూసి నవ్వుకున్నారు. ఇక కెమెరామెన్ తన పని తను చేస్తూ మోక్షిత్ ఇషితని ఎత్తుకొని వస్తూ ఉంటే రకరకాల ఫొటోస్ కూడా తీసుకున్నాడు. మొదటిగా మోక్షిత్ చేతనే సీమంతం కార్యక్రమం మొదలు పెట్టించారు ఇషిక వాళ్ళు. అలా మోక్షిత్ తర్వాత పెద్దవాళ్ళందరూ చేస్తూ ఉండగా శక్తి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆవిడ, ఆగమ్మాయి నువ్వు, నీకు ఇంకా పిల్లలు కలగలేదు అంటే ఏదో లోపం ఉందనే కదా. వాళ్ళకంటే ముందే మీ పెళ్ళయింది కానీ ఇప్పటి వరకు చిన్న శుభవార్త కూడా చెప్పలేదు అని అంటుంటే శక్తి మొహం వెలవెలబోయింది. రుద్ర రియాక్ట్ అయ్యేలోపు ఇషిక సీరియస్గా ఆపండి అంటూ ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఉండగానే ఇషిత అంతకంటే కోపంగా మీరు మీ పని చూసుకోండి, మా విషయాల్లో కలగజేసుకోవద్దు. అయినా నా మరదల గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేవు. నా మరదలు త్వరలో తల్లి కాబోతుంది. ఆ విషయం నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. మీకు తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కొంచెం సైలెంట్గా పక్కకి వెళ్తే చాలా మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశీర్వదించడానికి మనసు మంచిదవ్వాలి, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉండకూడదు అని సీరియస్గా చెప్పి శక్తిని దగ్గరికి తీసుకొని దారిని పోయే వాళ్ళ మాటలు పట్టించుకోక శక్తి, మన వాళ్ళు ఎవరైనా నిన్నేమైనా అంటే అప్పుడు ఇలా మౌనంగా మారిపోసారేనా. అయినా ఆ అవసరం రాదు. మన ఇంట్లో అందరికంటే నువ్వే కదా అందరికీ ఎక్కువ ఇష్టం అని తనని ఓదార్చి రుద్ర కళ్ళతోనే సైకిల్ చేసి శక్తి మూడ్ మార్చాక తన చేత అక్షతలు వేయించుకున్నాక తన చేతిని అందరికీ తాంబూలాలు ఇప్పించింది ఇషిత పట్టుపట్టి తల్లి.